పాల్వాయి గ్రామంలో అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారని నోముల భగత్ అనడం పట్ల పాల్వాయి కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం పాల్వాయి కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మీరు అధికారంలో ఉండి ఒక్క ఇల్లు కూడా ఇవ్వకుండా ఇలాంటి మాటలు మాట్లాడడం బాధాకరమని, పాల్వాయి గ్రామంలో మేము ఒక్క అనర్హునికి ఇల్లు ఇచ్చినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాయడానికి సిద్ధమని అన్నారు. దయచేసి మీరు మా గ్రామానికి వచ్చి రుజువు చేయాలి అని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నిర్మలా మణిపాల్ రెడ్డి, మాసిన చినవెంకటరెడ్డి, వెంకటాపురం మచ్చాలు, పసనూరి కృష్ణయ్య, బైరెడ్డి సత్యనారాయణ, గిరి శ్రీను, వడ్లపల్లి మహేందర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, గోగు రమేష్, కట్టబోయిన యాదయ్య, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూడా ఉండ్రు, మా కాంగ్రెస్ వాళ్ళు ఉండ్రు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఉండ్రు, అన్ని పార్టీలు ఉండ్రు. మాకు ఇళ్ళ సంబంధం లేదు. అధికారులు తయారు చేసిన జాబితా అది. ఫస్ట్ ఏం చేసారు వాళ్ళు, పూడి గుడిసెలు ఉన్న వాళ్ళను, రేకులకు ఉన్న వాళ్ళను తీసుకోవాలనేది గవర్నమెంట్ ఆలోచన. అదే విధంగా ఈ 17 మంది తీసుకున్నారు. ఈ 17 మందిలలో ఏ ఒక్కరికన్నా స్లాబ్ ఉన్నదా మీరు వచ్చి చూడండి. నువ్వే పార్టీని బదనాం చేసి నీకు మానవత్వం ఉందంటే, మానవత్వం అన్న దానికి అర్థం ఏందో మీరే చెప్పాలి. మాకు అర్థమైతే లేదు అది. మేమైతే మానవత్వంతో చేసినాం. మేము అసలు అధికారులు అంటే మేము ఫోన్ కూడా పోలేదు. మీరు ఊళ్ళోకి వచ్చి ఏది తెలుసుకోకుండా మా మీద, మా ఎమ్మెల్యేల గారి మీద ఇట్లా మాట్లాడడం మీకు సంబంధం కాదని మేము సభాపూర్వకంగా చెప్తున్నాము. ఇప్పుడున్న 17 ఇళ్ళల్లో మీ వాళ్ళు ఉండ్రు, మా వాళ్ళు ఉండ్రు, అయినా కూడా అధికారులు చేశారు. మీరు అడగండి అధికారులు. మేము ఒక్కలేమన్నా వెంట వాళ్ళంట, మా కాంగ్రెస్ కార్యకర్తలే కానీ మా లీడర్లు కానీ ఎవరు కూడా వాళ్ళంట ఫాలో కాలేదు. ఇది తెలుసుకొని మాట్లాడండి. మీకు ఎవరు చెప్పితే వచ్చి మీరు ఈ విధంగా మాట్లాడి మానవత్వం లేదు, సిగ్గుచేటు లేదని మాట్లాడడం ఇది మీకు తగదు, మంచిది కాదు. ఇది మీకు మా గవర్నమెంట్ సన్న బియ్యం ఇస్తుంది. మా పార్టీ వాళ్ళు ఒకళ్ళు తింటారా, మీ పార్టీ వాళ్ళు తింటారు, మా పార్టీ వాళ్ళు తింటారు. కరెంటు బిల్లు పోయింది, మీ పార్టీ వాళ్ళకి పోయింది, మా పార్టీ వాళ్ళకి పోయింది. బస్ కిరాయిలు లేవు, మీ పార్టీ వాళ్ళకి పోయింది, మా పార్టీ వాళ్ళకి పోయింది. మాకేమైనా ప్రత్యేకంగా మాకేమైనా ముద్ర కొట్టి పెట్టిరా? మాకు మీరు ఆలోచించండి. మీరు మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడండి. ఇదిగో లిస్టు చూపిస్తున్నా, ఇళ్ళ 15 నెంబరే మీ కార్యకర్తది. ఇంతకన్నా ఎక్కువ మేము ఏం చెప్పలేము. మన మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ గారు మా పాలయ గ్రామానికి వచ్చినందుకు అప్పుడప్పుడు రాకుండా కానీ ఈ సందర్భం వచ్చా కూడా మాకు చాలా సంతోషం. కానీ వచ్చి ఎక్కడ ఎవరిని తెలుసుకున్నావు, ఏం మాట్లాడినావు, మా కార్యకర్త మీ కార్యకర్త అనేది ఎప్పుడూ లేదు. మేము చేసే ప్రతి పని అందరినీ కలుపుకొని చేస్తున్నాం. ప్రతి అందరినీ కలుపుకొని చేస్తున్నాం. ఇప్పుడు మేము వచ్చిన లిస్టులలో పేరు చూసి ఈయన మా కార్యకర్త, ఈయన నీ కార్యకర్త అన్నట్టు లేకుండా పెట్టాం. ఇప్పుడు మీరు వచ్చినప్పుడు ఫస్ట్ ఇప్పుడు మా సర్పంచ్ గారు చెప్పినట్టు రేకులు, గుడిసెలు అవి ఉన్న వాళ్ళకి ఇచ్చారు. సరే ఆడెంబటే పాల్గొని ప్రతి ఒక్క ఇంటింటికి మన ఏ గారు, సెక్రటరీ గారు, పాల్వాయి గ్రామ పంచాయతీ అబ్బాయి అందరు ఉండి వాళ్ళ సమక్షం వల్లనే ఎవరికి ఇల్లు లేదు, ఎవరికి ఇల్లు ఉన్నది అని చేసి రాసినటువంటి పేపర్ ఇది. మీ కార్యకర్తను సభాముఖంగా వచ్చి మా కార్యకర్త పేరు అది గవర్నమెంట్ వాళ్ళు పెడితే మీరు ఎందుకు తీసేసారు చెప్పండి. దాని ముక్కుని ఎలాగ రాసుకుంటాం. మీరు వచ్చి ఒకటే అపోహలు లేని వాళ్ళకు, పిల్లలకు, వాళ్ళకి మీకు అట్లా ఉందా, మీకు ఇట్లా ఉందా, మేము ఇట్లా చేసేవాడు. మీరు చేసే తప్పులు చాలా ఉన్నాయి. మీరు కాంగ్రెస్ వాళ్ళు ఒక్క రైతు బీసీ బంధం ఇచ్చారా? మీరు ఇవ్వలే. అది మీరు చేసే తప్పు. మీ వల్ల తప్పు ఏమైనా చేసి చెప్పుకోండి. మేము చేసే ప్రతి పని కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొని చేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి పథకాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొని పనిచేస్తుంది. కానీ మీరు ఊకనే వచ్చి వాళ్ళని ఇసుకోగొలిపి, మీరు ఇసుకోగొలిపి, వాళ్ళు అటువంటి వాళ్ళు, మీరు ఇటువంటి వాళ్ళు మేము చూసుకుంటాం చేసుకుంటాం అంటే అది తెల్లవాడి పిల్లలు ఏముంటుంది, వాళ్ళు ఉవ్వెత్తలు వేసి పడతారు. మాకు ఎమ్మెల్యే గారు చెప్పారు దానికి తయారవుతారు. కానీ అటువంటి ఊర్లకు వచ్చి మీరు చెప్పుకోకూడదు. చూడండి, చూసి ఒక్కడి సాక్ష్యం పెట్టండి, ఒక సరిపోయిన రిపోర్ట్ తీసుకోండి. మీ ఇల్లు కొట్టేసినాం, మీరు ఇల్లు పెట్టామండి, ఒక్కరు తీసుకురండి. ఏదే కానీ ప్రత్యేకంగా దానికి ఒక సాక్ష్యం తీసుకోండి, దాని నిజ నిజాలు తెలుపుకోండి, మాట్లాడితే మంచిది. మీరు పెద్దోళ్ళు ఇట్లా మీరేం మాట్లాడితే ఈ ఊళ్ళలో పిల్లలు ఎట్లా మాట్లాడుతారుగా? కానీ ఎప్పుడే అది ఊర్లలోకి వచ్చి మీరు తెలుసుకొని, అవును బాయ్ సర్పంచ్ ఫారం కూడా పిలుచుకో, ఎందుకు పిలవకూడదు? వేరే పక్క ఎందుకు చేయాలి? ఏమైనా సర్పంచ్ గారు మీరు ఇట్లా చేస్తే అడగండి, తప్పేం లేదు. కానీ మీరే కూర్చొని, మీరు నలుగురు కూర్చొని ఓ ప్రెస్ మీట్ పెట్టి ఉండేది లేదు చెప్పుకుంటే ఈ పిల్లలకు ఇది ఒక కోపకొండ వ్యవహారం చేసినట్ట. కానీ అటువంటి పనులు మీరు చేయకండి. మీరు చేస్తే అట్లా చేస్తే చూసారు ఊకునేది లేదు. మాకు కూడా ఉంది బలాలు, మీకున్నా మాకు కూడా ఉంది. కానీ ఊకుండా అట్లా చేస్తలేము, సపరేట్ కాముకుంటాం. ఎవరికి ఏమి చేయాలి, ఎవరికి ఏం చేయాలి. ఇప్పుడు ఉన్న ఇళ్ళల్లా ఎవరికైనా శ్రాపం ఉన్నవాడికి ఇల్లు పెడితే అడగండి, తీసుకోండి. ఒక నిజ రూపాయలు తీసుకొని బయటికి రండి. కానీ ఇటువంటి పనులు చేసి మా ఊర్లో చిచ్చులు పెట్టి కొట్లాడేది చెప్పకండి.
నిన్న నాగార్జున సాగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ గారు పాల్వాయి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల అవకతవకలు జరిగినాయని చెప్పి ఈ గ్రామానికి రావడం జరిగింది. అతను వారి కార్యకర్తల చేత కొంతమంది కార్యకర్తలను వెంబడి పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి ఇష్టాగోషంగా మా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇల్లు పెట్టుకున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే గారి అనుచరులకే పెట్టిరని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. వీటిని నేను ఖండిస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంటికి చేరడం జరిగింది. జరిగిన వాళ్ళు కూడా కొంతమంది కావాలని పనిపుచ్చుకొని వచ్చిన వాళ్ళు ఏమో ప్రచారం చేయటం లేదు. రాని వాళ్ళు ఏదో ఆరాకొరా ఒకరుంటే వారు మాత్రం నాకు రాలేదు అనే మాటలతోటి దుష్ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తూ అదేవిధంగా మా లీడర్లని కూడా కార్యకర్తలని అందరినీ కూడా మీరే పెట్టుకుంటున్నారు, మీ సొంత మీదేనా పార్టీ అనే విధంగా అడగడం జరుగుతుంది. పాల్వాయి టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నాం, మీకు తెలియని విషయం ఏం లేదు, అందరినీ కలుపుకొని పోతామన్న సంగతి మీ అందరికీ తెలుసు. కావాలి ప్రెస్ మీట్ పెట్టితే ప్రెస్ మీట్ లో మాట్లాడితే మనం ముందు ఫోటోలలో పడతాం, మేము హైలైట్ అవుతామని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలకు మీరు ఎప్పుడు కూడా ముందుకు పోకూడదు. వాస్తవాలు పద్ధతిని తెలుసుకొని మీరు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఎమ్మెల్యే భగత్ గారికి చెప్తా ఉన్నాను, మీరు ఆనాడు బీసీ బంధు పేరిట వచ్చినటువంటి 12 మంది సభ్యులకు వస్తే అందులో ఒక్కరికైనా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తకు మీరు ఎవరికైనా ఇచ్చిరా? ఇవ్వకపోగా ఈ రోజు మీరు అది దృష్టిలో పెట్టుకోరైనా కనీసం కూడా ప్రెస్ మీట్ పెట్టకుంటే బాగుండేది అనిపిస్తుంది నాకు. మీరు చేసినదేమో తప్పు కాదు, మేము చేసినవే తప్పు అవుతుందా? మేమేం చేసినాము? 6 నుంచి 7 మంది మీ టీఆర్ఎస్ కార్యకర్తలే ఇళ్ళ ఊరని కూడా నేను సభకు ఇక్కడ చెప్తా, ప్రెస్ మీట్ లో చెప్తా ఉన్నాను. మీరు ఎప్పటికైనా దయచేసి ఇలాంటి మాటలను మీరు వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే నోగుల భగత్ గారు పాల్వాయి ఇంద్రమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని తీసుకొని పాల్వాయి రావడం చాలా సంతోషకర విషయం. అయ్యా భగత్ గారు, మీరు ఇందిరమ్మ ఇల్లు చూసిరు కదా, మీరు మీ గవర్నమెంట్ లా ఎంతమంది ఇండ్లు పెట్టారో మీరు ఒకసారి చెప్తే బాగుంటుంది. అది కూడా మీరు చెప్తే బాగుంటుంది అడుగుతున్నాను. మీరు ఎంతమంది మీ కాంగ్రెస్ ఇప్పుడు బీసీ బంధు పెట్టారు, బీసీ బంధులా ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు పెట్టారు ఒకసారి చెప్తే బాగుంటది. అదే విధంగా మీరు మీ మనిషి కాదంటే మీ వర్గం కాదంటే తీసి పక్క పెట్టే ఘనత మీదే కదా, మీకు తెలియదు ఆ విషయం. మీరు ఎవరైనా ఏ కాంగ్రెస్ కార్యకర్త కానీ ఎవరైనా మీ అంట తిరిగిన వారికి మీ అంట తిరగకుంటే వాళ్ళు తీసి పక్క పెట్టారు. మీరు మాట్లాడే ఇంద్ర గురించి ఇవాళ ఇంద్రమిల్లు పెట్టడం చాలా ఎంత క్రమపద్ధం పెట్టినామంటే కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలకు అందరు కలుపుకొని మంచి పెట్టిన లిస్ట్ ఇది. మీరు ఒకసారి లిస్ట్ పంపిస్తే చూసుకోండి. ఈ కార్యకర్తలు ఒకసారి మీ ఫోన్ తెలుసుకోండి. ఎందుకు ఇలాంటి చవకాలు పేల్చడం చాలా మంచిది కాదు. భగత్ గారు, మీరంటే చాలా మీరంటే ఒక గౌరవం, కానీ మీలాంటి అవకాశం పేలడం మంచిది కాదని మీ సమూహంగా కోరుతున్నాను. మీకు మీ మనసు కాదంటే ఎప్పుడన్నా మీకు తెలిసిన విషయం దళిత బంధు కానీ బీసీ బంధు కానీ ఏదన్నా ఏ ప్రజా సంక్షేమ పథకమైనా ఎవరికైనా కాంగ్రెస్ కార్యకర్త పెట్టి చెప్పగలుగుతారా? మీరు చెప్తే మేము ఈ విధంగా మీ ఎంతమంది చూస్తే మీ కార్యకర్తలు మేము కూడా పెడతాం. ఎందుకు మాట్లాడుతున్నాం? ఇలాంటి అవకాశాలు పెంచడం కరెక్ట్ కాదని మీకు